అవన్నీ ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? ఒక రకంగా ఈ జల ప్రళయం లేదంటే ఈ ఆక్రమణలు ఇవన్నీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సర్కార్కి ఒక సవాల్ విసురుతున్నాయా? ఒకటి, ఇవి జాతిని ఉద్దేశించిన ప్రసంగాలకి ఈ టైంలో ఆవేశాన్ని చల్లార్చేటటువంటి మాటలకి పరిమితం అవుతుంది తప్పించి ఎవరి వల్ల కాదు. ఎందుకు అంటే ఇప్పుడు బుడమేరు పరివాహక ప్రాంతంలో ఒక్క విజయవాడలోనే వీళ్ళు లెక్కగట్టిందని 2.5-3 లక్షల ఇల్లు. ఏది ఇది విజయవాడ లోపల ఆ ముందున్నటువంటి అమ్మాపురమును ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళు బుడమేరు దగ్గర నుంచి లెక్కేసుకుంటే విజయవాడ దగ్గరకే దగ్గరగా ఓ 15-20 లక్షల ఇళ్ళు ఉంటాయి, 10-15 లక్షల ఇళ్ళు. ఇవేమి ఆక్రమించుకున్నాయి కాదు, రిజిస్టర్డ్ ల్యాండ్స్. ఇవేమి పరివాహక ప్రాంతం కాదు, అంటే ఇదేమి FTL లెవెలో బఫర్ జోనో కాదు. ఇదంతా బుడమేరుకి సంబంధం, అంటే బుడమేరు నీళ్లు వెళ్ళే రూటే తప్పించి అదంతా పక్కా రెవెన్యూ ల్యాండ్స్, పక్కా రిజిస్టర్డ్ ల్యాండ్స్. కాబట్టి అది ఆక్రమణ అనడానికి ఏం లేదు. ఆక్రమణ అంటే FTL లెవెల్ బఫర్ జోన్. దీన్ని మామూలు పరిభాషలో చెప్పాలంటే బఫర్ జోన్ అందామా? లేదు. ఎందుకంటే ఉడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏసి ప్లాట్లేసి అమ్మిన ఏరియాలు. హౌసింగ్ బోర్డు కాలనీ మునిగింది ఫర్ ఎగ్జాంపుల్. హౌసింగ్ బోర్డు కాలనీ అంటే ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వంది. ఈ విద్యా